హాయ్ మావా, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హేమంత్. మావా, ఈ వీడియో వచ్చేసరికి నా ఛానల్లో ఫస్ట్ వీడియో. ఒకవేళ ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఎవరైనా జూనియర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నచ్చితే ఒకవేళ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వచ్చేసరికి మన కాలేజీలో చేరబోయే కొత్త వాళ్ళ కోసం చేస్తున్నాను. ఈ కాలేజ్ టూర్ అని ఎలా ఉంటుంది మన క్యాంపస్ అనేదాన్ని మొత్తం చెప్పబోతున్నాను. మన క్యాంపస్ వచ్చేసరికి మొత్తం 27 ఎకర్స్ మావా. ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ స్టార్టింగే పక్కనే గుడి ఉంటుంది మావా. ఇక్కడ రాముల దేవాలయం, శివాలయం మావా. అలా స్ట్రైట్ నడుచుకుంటూ వస్తే కాలేజ్ మావా. ఇక్కడ చూసుకుంటే పార్కింగ్ స్లాట్ ఉంటుంది మావా. ఇక్కడ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ వాళ్ళు ఇక్కడ బైక్ పార్క్ చేసుకోవచ్చు మావా. ఇలా పక్కన చూసుకుంటే ఒక బిల్డింగ్ ఉంటుంది మావా, ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ అని. దీని ఫోటో మళ్ళీ తర్వాత వేసాను మావా. నేను వెనకల సైడ్ ఉన్నా. దీంట్లో స్టార్టప్ కల్చర్ ఉంటుంది మావా. ఏమైనా ఐడియాస్ ఉంటే నీకు ఎంకరేజ్ చేస్తాం వాళ్ళు. ఇక్కడ కొంచెం వీడియోస్ స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాము, అంత రూట్ ఉన్నందుకు. నేను వచ్చేసరికి హాలిడేలో వచ్చాము. ఈరోజు మాకు సెకండ్ సాటర్డే, ఫస్ట్ టైం హాలిడే ఇచ్చారు. ఇక్కడ రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, 2-వే రోడ్ మా కాలేజ్ లోపలికి. మన క్యాంపస్ లోపలికి రావాలంటే ఐడి కార్డ్ మస్ట్ అండ్ షుడ్ మావా. మన క్యాంపస్ రెగ్యులేషన్స్ వచ్చేసరికి ఏం లేవు, జస్ట్ ఇన్షర్ట్ అండ్ ఐడి కార్డ్ మాత్రమే. మీరు జూనియర్స్ కాబట్టి కొన్ని రోజులు ఏమన్నారు, తర్వాత మీకు స్టార్ట్ అవుతుంది మావా. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్. ఐడి కార్డ్ చూపిస్తే లోపలికి పంపించాము. ఇక్కడ 2 వేస్ ఉంటాయేమో మన కాలేజ్ ఎంటర్ అయ్యాక. ఇక్కడ స్టార్టింగే మన కాలేజ్ వాళ్ళది ఒక స్కూల్ ఉంటుంది మామ. ఇంకా ఈ ఇయర్ మొత్తం బ్యానర్లతో నింపి పాడేస్తారు కాలేజ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మన కాలేజీలో మెమోరియల్ ఉంటుంది మామ. చాలా వరకు మంది అందరు ఇక్కడ వచ్చి కూర్చుంటారు మామ. క్లాస్ అయిపోయాక, క్లాస్ ఉన్నప్పుడు ఎవరైనా బంక్ కొట్టి ఇక్కడికి వచ్చింటే ఫ్యాకల్టీ మాత్రం ఊరుకోరు అసలు. ఇది మామ మెయిన్ ఎంట్రన్స్ మన కాలేజ్ లోపల. ఇక్కడ స్కూల్ ఉంటుంది మామ. అలాగే ఫ్రంట్ సైడ్ వెళ్తే అది స్టార్టింగ్ మీకు కనపడుతున్న బిల్డింగ్ ఎగ్జామినేషన్ సెల్ మామ. ఏమైనా ఎగ్జామ్స్ అంటే వీళ్ళే కండక్ట్ చేస్తారు. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చి చూసుకుంటే అక్కడ బస్సెస్ పార్కింగ్స్ ఉంటాయి మామ. ఇప్పుడు చూపిస్తాను అండి. ఇక్కడ బస్సులు పార్క్ చేస్తారు మామ. అది కూడా రూటే, ఏమంటే బస్ పార్క్ చేస్తారు మామ. ఇంకా మీకు కనపడుతున్న బిల్డింగ్ అదే మెయిన్ బిల్డింగ్ మామ. ఫస్ట్ ఇయర్స్ అందరు ఇక్కడే ఉంటారు మ్యాక్సిమం అందరూ. తర్వాత సెకండ్ ఇయర్ నుంచి మీరు మీ డిపార్ట్మెంట్ వైజ్ వెళ్ళిపోతారు మామ. ఇక్కడ చూసుకుంటే సరస్వతి విగ్రహం ఉంటుంది మామ. ఇది ఒక డెమో పీస్ మాదిరి. ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఫౌంటైన్ ఆన్ చేసి పెడతారు, లేదంటే అట్నే ఉంటుంది అది. స్ట్రైట్గా మీరు చూసుకుంటే గ్రౌండ్ ఉంటుంది మామ. మా గ్రౌండ్ చాలా పెద్దది. నేను తర్వాత మళ్ళీ గ్రౌండ్ డీటెయిల్గా చూపిస్తాను మామ. ఇక్కడ ఇంకా ఫ్రంట్కి వెళ్తే రైట్ సైడ్ వచ్చేసరికి పింగ్ పాంగ్ అలా ఏమైనా ఆడుకోవచ్చు ఇండోర్ గేమ్స్ అలాగా. అక్కడ స్ట్రైట్ చూసుకుంటే కెఫ్టేరియా. ఇక్కడ పింగ్ పాంగ్ ఆడుకోవచ్చు మామ ఇందాక. ఇది వచ్చేసరికి జిమ్ మావా. ఇది ఏమైనా న్యూస్ పేపర్స్ ఉంటే ఇక్కడ చదువుకోవచ్చు మనం. ఇందాక మీకు చూపించింది జిమ్. అక్కడ లోపలికి వెళ్తే లేడీస్ జిమ్ ఉంటుంది మావా. జిమ్ టైమింగ్స్ వచ్చేసరికి సాయంత్రం 3 నుంచి 6 వరకు మావా. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే గర్ల్స్ హాస్టల్ వస్తుంది మావా. ఇది ఎగ్జామినేషన్ సెల్ వాళ్ళది. ఇది వచ్చేసరికి ఇండోర్ స్టేడియం. దీంట్లో మీరు ఏమైనా షటిల్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఆడుకోవచ్చు మావా. అది ఎగ్జామినేషన్ సెల్ ఏమైనా హెల్ప్ డెస్క్ మావా. మీ హాల్ టికెట్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు అక్కడ అడిగితే చెప్తారు మావా. ఇంకా కొంచెం స్ట్రైట్గా వెళ్తే మన క్యాంపస్ డిపార్ట్మెంట్స్ వస్తాయి మావా. ఇక్కడ చూసుకుంటే మనకి స్టేషనరీ ఉంటుంది మావా. ఏమన్నా మీరు బుక్స్ కొనుక్కోవాలనుకున్నా, జిరాక్స్ ఇప్పాలనుకున్నా ఇక్కడే. పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంటుంది మావా. 2 ఉన్నాయి మామ దాంట్లో, కెఫ్టేరియా, ఫుడ్ కోర్ట్. కెఫ్టేరియా ఇందాక చూసారు, ఇప్పుడు ఫుడ్ కోర్ట్. దాని పైననే ఆడిటోరియం ఉంటుంది మావా, పెద్ద ఉంటుంది. ఏమంటే కాలేజ్ మొత్తం పట్టదు మావా, డిపార్ట్మెంట్ వైజ్ కూర్చోబెడతారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ మావా. ఇది క్లాసెస్ అన్ని ఇక్కడే జరుగుతాయి, ట్రిపుల్ ఈ వాళ్ళది. ప్రతి బ్లాక్కి రోడ్ కనెక్ట్ అవుతుంటుంది మామ మా కాలేజ్లో. ఇక్కడ పక్కనే వాష్రూమ్స్ ఉంటాయి మామ. అక్కడ బాయ్స్ వాష్రూమ్, ఇక్కడ గర్ల్స్ వాష్రూమ్. అది నెస్కెఫే మావా. బ్రేక్ టైంలో చాలా మంది అక్కడికి వస్తారు మామ కూర్చొని చల్లగా. ఇలా స్ట్రైట్గా వెళ్తే డిపార్ట్మెంట్స్ వస్తాయి మామ. ఇది వచ్చేసరికి ట్రిపుల్ ఈ బ్లాక్. దీంట్లో అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేపిస్తారు అంతా, ప్రాక్టికల్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి మామ. ఏమైనా చేయాలనుకున్న అన్ని దీంట్లో, ల్యాబ్స్ అవి ఇవి అన్ని.
ఇంకా మీరు చూస్తున్నది ఫ్రంట్ ఈసీఎస్ బ్లాక్ మామ. దీంట్లో మీకు ఐడియా ఉండి ఉంటుంది, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఉత్త కంప్యూటర్ సైన్స్ మాత్రం వేరే బ్లాక్ ఉంటుంది. ఆ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ మామ, లాక్డౌన్ టైంలో అలా కట్టించారు, అది లాక్డౌన్ ముందర. ఇంకా ఇక్కడ రైట్ తీసుకుంటే అక్కడ మనం బ్రాంచ్కి వెళ్ళొచ్చు మామ. ఇంకా స్ట్రైట్గా మీరు చూస్తున్నది గర్ల్స్ హాస్టల్ రూట్, అక్కడ పంపారు మనల్ని. ఇది చూసుకుంటే మెకానికల్ బ్లాక్ మామ. దీని లెఫ్ట్ సైడే మా ట్రిపుల్ బ్లాక్ ఉంటుంది. ఇక్కడ ల్యాబ్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ట్రిపుల్ బ్లాక్ 1, ఇది వచ్చేసరికి మెకానికల్ బ్లాక్ 2. మెకానికల్ బ్లాక్ చాలా బాగుంటుంది మామ, చూపిస్తాను మీకు ఒకసారి ఉండండి. ఇక్కడ మెకానికల్ బ్లాక్స్ వచ్చేసరికి 3 ఉన్నాయి మామ. మీరు ఫ్రంట్ చూస్తున్నది అది ఓపెన్ ఎయిర్ థియేటర్. ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా, డిపార్ట్మెంట్ వైజ్ ఏమైనా ఉన్నా అక్కడ చేస్తారు మామ. ఇదే మామ నేను చెప్పింది మెకానికల్ బ్లాక్ 1, 2 ఇలా కంబైండ్ అంటే పైన కిందికి వచ్చి దిగకుండా పైనుంచి పైన వెళ్ళిపోవచ్చు మామ. ఇలా ఉంటుంది మామ. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కనెక్ట్ అయి ఉంటుంది పైన. స్ట్రైట్ మీరు చూస్తున్నది కూడా మెకానికల్ బ్లాక్ 3 మామ. ఎందుకంటే మెకానికల్ వాళ్ళకి ల్యాబ్స్ ఎక్కువ ఉంటాయి, మిషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 3 బ్లాక్స్ ఉన్నాయి మామ. మొత్తం మన క్యాంపస్ వచ్చేసరికి మొత్తం అంతా గ్రీనిష్ ఉంటుంది మామ. ఎక్కువ చూసినా చెట్లే ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది క్యాంపస్. అది ఇందాక చూపించిన రోడ్ మామ మీకు. ఇక్కడ లెఫ్ట్కి వస్తే డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఇచ్చింటారు ఫ్లోర్స్లో ఏమున్నాయి, ఏ క్లాసెస్ ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేసింటారు. అలా స్ట్రైట్గా వస్తే ఈసీ బ్లాక్ ఉంటుంది మామ. ఈసీకి కూడా 3 బ్లాక్స్ ఉన్నాయి మామ. ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంటుంది మామ. ఎవరైనా తాగాలనుకుంటే తాగవచ్చు. మెయిన్ మాత్రం వేరేది ఉంది, అక్కడికి వస్తారు అందరూ. ఇది ఈసీ బ్లాక్ మామ. దీంట్లో అన్ని ల్యాబ్ అన్నీ ఉంటాయి మామ. ఇక్కడ వచ్చేసరికి ఈసీ డిపార్ట్మెంట్ ఒక బ్లాక్ మామ. దీంట్లో క్లాసెస్ అవన్నీ జరుగుతుంటాయి మామ దీంట్లో. ఇది మామ, ఇది ఈసీ బ్లాక్. ఈ పక్కనే సివిల్ బ్లాక్ మామ. పైన వచ్చేసరికి ఫస్ట్ ఇయర్స్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్ జరుగుతాయి. ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొంచెం. ఇంకా ఇది చూసుకుంటే ఈసీ బ్లాక్ 1 మామ. దీంట్లో క్లాసెస్ అవి ఇవన్నీ జరుగుతాయి. స్ట్రైట్ వెళ్తే కూడా ఈసీ బ్లాక్ ఏమో, వాళ్ళకి 2 బ్లాక్స్ ఉంటాయి. ఆ ఈసీ బ్లాక్ పైన డ్రాయింగ్ హాల్ ఉంటుంది మామ. ఫస్ట్ ఇయర్ మీకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, దానికి మీరు అంతా వేయడానికి పైకి వెళ్తారు మామ. రైట్ చూసుకుంటే మీరు పీజీ బ్లాక్ ఉంటుంది మామ. ఎంటెక్ గ్రాడ్యుయేట్స్ అందరు ఇక్కడే ఉంటారు మామ. ఇక లెఫ్ట్కి వస్తే సివిల్ బ్లాక్స్ ఉంటాయి మామ, 2 ఆపోజిట్గా. ఇంకా మెకానికల్ బ్లాక్ మీకు చూపించినట్టుగానే ఇక్కడ సివిల్ బ్లాక్ కూడా కడుతున్నారు మామ. ఇంకా ఇప్పుడు అదే చూపించేదమ్మా డ్రాయింగ్ హాల్స్ అవే పైన. కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా. అలా స్ట్రైట్గా వస్తే సిఎస్సి బ్లాక్స్ అవన్నీ ఉంటాయి మామ. ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్స్ వచ్చేసరికి ల్యాబొరేటరీస్ జరుగుతాయి మామ, కంప్యూటర్ ల్యాబొరేటరీస్. అవి వచ్చేసరికి ఈ బిల్డింగ్లో జరుగుతాయి మామ, లైబ్రరీ పక్కన ఉన్న బిల్డింగ్లో. ఈ ఆరెంజ్ కలర్ బిల్డింగ్ వచ్చేసరికి లైబ్రరీ. అక్కడ కనపడుతుంటాయి మామ చిన్న బోర్డు, కంప్యూటర్ ల్యాబొరేటరీస్ అని, సెంట్రల్ కంప్యూటర్ అని. అక్కడ ఉంటాయి మామ. నీకు ఏమైనా సి లాంగ్వేజ్ అట్లా ల్యాబ్స్ అన్నీ దాంట్లోనే చేపిస్తారు మామ. మన క్యాంపస్లో చాలా ఉంటాయి మామ ఎక్స్ట్రా కరికులర్ వేరే సెల్స్ ఉంటాయి. కొన్ని ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్స్ అని, IEEE సెల్ అని, ఇంగ్లీష్ క్లబ్స్ అని, చాలా క్లబ్స్ ఉంటాయి మామ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏ దాంట్లోనే జాయిన్ కావచ్చు. ఇది అక్కడ మెకానికల్ బ్లాక్ కనెక్ట్ అయ్యే రూట్ మామ. ఇక్కడ వచ్చేసరికి రైట్ సైడ్ సార్ వాళ్ళకి కార్ పార్కింగ్ ఉంటుంది మామ. ఫ్యాకల్టీ ఎవరైనా, సీనియర్ ఫ్యాకల్టీ అని ఎవరైనా కానీ ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు మామ. ఇంకా కూర్చోడానికి కూడా ఉంటాయి మామ, అక్కడక్కడ చైర్స్ ఉంటాయి, కూర్చోవచ్చు. ఇక్కడే మా ఫ్యాకల్టీ కార్ పార్కింగ్ చేసుకుంటారు.
ఇక్కడ స్ట్రైట్ వెళ్తే సిఎస్సి డిపార్ట్మెంట్ వస్తుంది మామ. ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూస్తున్న బిల్డింగ్ సిఎస్సి డిపార్ట్మెంట్ బిల్డింగ్ మామ. ఇక్కడ సీనియర్స్ ఎవరైనా ఉంటే అక్కడ ల్యాబొరేటరీస్ అన్నీ ఉంటాయి మామ. కంప్యూటర్ ల్యాబొరేటరీస్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ వచ్చి చేసుకుంటారు మామ వాళ్ళు. ఇక్కడ మహాత్మా స్టేషనరీ ఉంటుంది మామ. ఇందాక చూపించింది వేరే. ఇది ఏమన్నా మీకు చిన్న చిన్న డ్రాయింగ్ ఐటమ్స్ కానీ ఏమైనా ఉన్నాయని ఇక్కడ తీసుకోవచ్చు. ఏటీఎం కూడా ఉంటుంది మామ ఇక్కడ, యూనియన్ బ్యాంక్ ఏటీఎం. చాలా వరకు అందరు ఇక్కడే వచ్చుకుంటారు మామ. బ్రేక్ టైంలో అందరు వచ్చి ఇక్కడే గ్యాదర్ అవుతారు. ఇంకా మీరు చూస్తున్నది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పోయే రూట్ మామ. అక్కడ ఎన్నికల కనెక్ట్ అయి ఉంటుంది. ఇది వచ్చేసరికి లైబ్రరీ, చాలా పెద్దగా ఉంటుంది బిల్డింగ్, 2 floors. ఇక్కడ వచ్చేసరికి మెయిన్ ఇక్కడ అందరూ చాలా వరకు ఉంటారు మామ, బ్రేక్ టైంలో కానీ ఎప్పుడు కానీ. ఇది వచ్చేసరికి వాటర్ ప్లాంట్ మామ. చాలా వరకు వచ్చి అందరు ఇక్కడ వాటర్ తాగుతారు. ఇది సిన్హా ల్యాబ్ మామ. దీంట్లో మీకు ఏమైనా ఫస్ట్ ఇయర్స్ సంబంధించిన ల్యాబ్స్ దీంట్లో జరుగుతాయి మామ. సిఎస్సి వాళ్ళకు కూడా ఇక్కడే జరుగుతాయి మామ. ఇందాక చూపించిన మీకు ట్రిపుల్ డిపార్ట్మెంట్ అని, అది 2 ఆపోజిట్ ఉంటాయి మామ. ఆరెంజ్ కలర్ బిల్డింగ్ ల్యాబ్స్ది, దాని ఆపోజిట్ ఉండేది క్లాస్ రూమ్స్ది మామ. ఇక్కడ సెమినార్ గ్యాలరీ అని ఉంటుంది మామ, చిన్నది. డిపార్ట్మెంట్ వైజ్కి ఏమైనా గ్యాదర్ కావాలనుకుంటే ఇక్కడ గ్యాదర్ కావచ్చు మామ. ఇదే మా ట్రిపుల్ డిపార్ట్మెంట్. మాకు ఈ ఆగస్టులో డ్రీమ్ స్పేస్ అని టెడెక్స్లో జరుగుతుంది మామ, దాని పోస్టర్ అది. ఇప్పుడు మన ల్యాబొరేటరీ బిల్డింగ్, ఇది ట్రిపుల్ బ్లాక్ మామ. ఇక్కడ అన్ని ప్లేస్మెంట్స్ డీటెయిల్స్ ఇచ్చారు మామ, ఈ డిపార్ట్మెంట్ వైజ్గా ఎవరెవరికి వచ్చాయని. ఎదురు కనపడుతున్నది క్లాస్ రూమ్స్ మామ. సగం బిల్డింగ్ ఎగ్జామ్ సెల్ ఉంటుంది, సగం బిల్డింగ్ ట్రిపుల్ బ్లాక్ ఉంటుంది మామ. క్లాస్ రూమ్స్ మాత్రమే పైన ఉంటాయి. కింద వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ ఎగ్జామినేషన్ సెల్. మొత్తం సెమిస్టర్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్ అన్నీ వీళ్ళే కండక్ట్ చేస్తారు మామ. లోపలికి మాత్రం ఎవరికి ఎంట్రీ లేదు, వాళ్ళకి మాత్రమే. ఇదే మెయిన్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వచ్చాం మనం. ఫస్ట్ ఇయర్స్ అందరూ మ్యాక్సిమం ఇక్కడే ఉంటారు అందరూ. మీరు ఒకవేళ రిపోర్టింగ్ చేయాలని ఇక్కడే. ఇక్కడ ఒక సెమినార్ గ్యాలరీ ఉంటుంది మామ, చిన్నది దానికన్నా. ఇందాక వచ్చిన రూట్లోనే మళ్ళీ వచ్చాము అందరికి. ఇక్కడ సార్ వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు కార్స్ ఇక్కడ పార్క్ చేసుకుంటాం మ్యాక్సిమం. ఇదే మా బిల్డింగ్, చాలా పెద్దగా ఉంటుంది. ఫస్ట్ ఇయర్స్ అందరు ఇక్కడే ఉంటారు మోస్ట్. ఇక్కడ బ్యానర్స్ దగ్గర ఇచ్చారు మామ, ఈ ఇయర్వి ప్లేస్మెంట్స్ ఎన్ని వచ్చాయని. ఇక్కడ బస్సెస్ పార్క్ చేశారు మామ ప్రస్తుతానికి ఇక్కడైతే. ఇక్కడ చాలా వరకు బ్రేక్ టైంలో, ఖాళీ టైంలో, కాలేజ్ లేనప్పుడు అందరు వచ్చి ఇక్కడ గ్యాదర్ అవుతారు మామ అందరూ. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చెట్ల కింద. ఇక్కడ ఫస్ట్ ఇయర్స్ మాత్రం చాలా ఎగ్జైట్ అవుతారు మామ. చాలా వచ్చినాక నేను కూడా చాలా ఎగ్జైట్ అయ్యింటి ఫస్ట్ ఇయర్లో. కానీ రాను మీకు అలవాటు అవుతున్నాం సెమిస్టర్ సిస్టమ్ అంతా ఎలా ఉంటుంది, కాలేజ్ అంతా అని. ఒక మిడిల్లో చూసుకుంటే వివేకానంద స్టాచ్యూ మామ. అది మొత్తం 2 floors ఉంటుంది మామ. ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. దీంట్లోనే అన్ని ఇంగ్లీష్ అవి ఇవి ల్యాబ్స్ ఉంటాయి మామ. ఇంకా బస్సెస్ కూడా ఉంటాయి ఇక్కడ. మన లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే బస్సెస్ కూడా ఫెసిలిటీస్ ఉంటుంది మామ, చాలా రీజనబుల్లే. ఇదే మా మెమోరియల్, మన పుల్లారెడ్డి తాత వాళ్ళది. లోపల విగ్రహాలు ఉంటాయి మామ వాళ్ళవి. ఇక్కడ కూడా చాలా మంది కూర్చుంటారు మామ. మొత్తం అంతా గ్రీనిష్ ఉంటుంది మామ చుట్టుపక్కల అంతా. ఇక్కడ వాళ్ళంటే కూర్చుంటారు, చైర్స్ ఉంటాయి అన్ని ఇక్కడ. ఇప్పుడు మీకు బాయ్స్ హాస్టల్ వెళ్ళే రూట్ చూపిస్తాను మామ. షార్ట్ కట్ అది బాయ్స్ హాస్టల్కి. ఇప్పుడు ఎదురు చూసేది మీరు సిఎస్సి డిపార్ట్మెంట్ బిల్డింగ్ మామ. క్లాసెస్ అన్ని దీంట్లో జరుగుతాయి. ఇందాక చూపించిన దాంట్లో ల్యాబ్స్ జరుగుతాయి మామ. దాంట్లో కూడా క్లాసెస్ ఉంటాయి, కానీ ల్యాబ్స్ ఎక్కువ ఉంటాయి మామ దాంట్లో. పెద్ద బిల్డింగ్ ఇది. అప్పుడప్పుడు ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా పడుతుంటాయి మామ. VIT, ట్రిపుల్ దానిలోకి దీనిలోకి.
కాలేజ్ హాస్టల్లో ఫీజు వచ్చేసరికి ఫస్ట్ ఇయర్స్కి మాత్రం ఈ ఇయర్ 80,500 ఉంది మామ. గర్ల్స్కి కూడా ఇంచుమించు అంతే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే గర్ల్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తానులేమో బ్లాక్లో. ఇక్కడ లెఫ్ట్ చూసుకుంటే ఇక్కడ మా హాస్టల్ రోడ్ ఉంటుంది మామ. ఆ గేట్ ఇప్పుడు క్లోజ్ ఉంది, మామూలుగా అయితే ఓపెన్ చేసి పెడతారు. అట్ల నుంచి మేము రైట్కి వెళ్ళి వెళ్ళిపోతాం హాస్టల్కి. ఇదే మా బిల్డింగ్ చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ ఇయర్ మాత్రం హాస్టల్స్ బాగానే ఉంటాయి మామ ఇద్దరికి. సెకండ్ ఇయర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బయటకు చేరొచ్చు. ఫస్ట్ ఇయర్ కూడా మీ ఇష్టం. బయట చాలా పీజీసే ఉంటాయి మామ చుట్టుపక్కల. కావాలంటే కాంటాక్ట్ కాండి మీరు. మీకు బెటర్ అనిపిస్తే చూస్ చేసుకోవచ్చు దాన్ని బట్టి మీరు. మా కాలేజీలో మాత్రం ఈవెంట్స్ అంతగా జరగవు మామ. జరిగితే అప్పుడప్పుడు కొన్ని జరుగుతాయి మామ. పోయిన ఇయర్ లాస్ట్ ఇయర్ మాకి రూబీ చూబీ సెలబ్రేషన్స్ అని జరిగాయి మామ. అంటే మా కాలేజ్ పెట్టి 40 years అవుతుందని. దాంట్లో బాగానే జరిగాయి మామ సెలబ్రేషన్స్ అంతా 3 days. మేము వచ్చినప్పటి నుంచి జరిగిన ఈవెంట్ అదొకటే మామ. అప్పుడప్పుడు డిపార్ట్మెంట్ వైజ్గా ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయండి, చాలా బాగుంటాయి మామ. ఏదో క్లాస్కి వచ్చామా వెళ్ళామని కాకుండా ఏదో ఒక దాంట్లో ఇంట్రెస్ట్ చూపించామా. ఇది వచ్చేసరికి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ మామ. దీంట్లో ఏమైనా ఇంటర్వ్యూస్ జరగాలనుకుంటే దీంట్లోనే జరుగుతాయి మామ. అలా పైకి వెళ్తే ఉంటుంది. మీకు ఈ ఎంసెట్ డీటెయిల్స్ అనేటివి, ఎంసెట్ కట్ ఆఫ్స్ అనేటివి మీకు వీడియో లాస్ట్లో చెప్తానులే మామ. పెట్టుకోండి, సెకండ్ రౌండ్లో కూడా రావచ్చు అటు ఇటు ఉన్నా అని. ఇందాక చూపించిన మీకు పార్కింగ్ ఏరియా ఇదే మామ, బయట ఉంటుంది అది. ఇప్పుడు కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారు దాన్ని, వాల్స్ పడగొట్టి అంతా. ఇలా అయితే ఎగ్జిట్ కానీ ఉంటుంది కాలేజ్ నుంచి. ఇక్కడంతా బ్యానర్స్ తగిలించుంటారు మామ. మా కాలేజీలో చూడదగ్గ ఒకటంటే మెమోరియల్ మామ, చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తానన్నాడు మామ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది మామ మెమోరియల్. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ బ్యానర్స్ తగిలిచ్చారేమో డిపార్ట్మెంట్ వైజ్గా ఏ కంపెనీస్ ప్లేస్ అయ్యాయని కొత్త చేరే వాళ్ళకి. ఇదే మన మెమోరియల్. సేమ్ ఇది హైదరాబాద్లో జి నారాయణమ్మ కాలేజీలో కూడా సేమ్ ఇలానే ఉంటుంది మామ. మొత్తం అంతా గ్రీనిష్గా ఉంటుంది, అన్ని వెరైటీ ఫ్లవర్స్ ప్లాంట్స్తో. చూపిస్తాను మామ లోపల విగ్రహాలు కూడా ఎలా ఉంటాయని, స్టాచ్యూస్ వాళ్ళవి. ఆయనే మా కాలేజ్ ఫౌండర్ జి పుల్లారెడ్డి గారు, తన వైఫ్ నారాయణమ్మ గారు. మన ఫౌండర్ వచ్చేసరికి స్వీట్ షాప్తో ఇంత పైన ఎదిగాడు మామ. స్వీట్ షాప్స్ పెట్టి చాలా బ్రాంచెస్ పెట్టి తెలిసే ఉంటుంది మీకు పుల్లారెడ్డి స్వీట్స్ అని. అలాగే కాలేజ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ కొడుకులు చూసుకుంటున్నారు మా మీ కాలేజ్. 4 sides ఉంటాయి ఈ మెమోరియల్ చుట్టూ. ఈ సైడ్ నుంచైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి ఎదురుగా కనపడుతున్నాయి సోడా హబ్. దాంట్లో ఏమైనా జ్యూసెస్ కానీ ఏమైనా మీరు తాగాలనుకుంటే తాగవచ్చు. షుగర్ కేన్ జ్యూస్ కానీ ఏమైనా మీ స్నాక్ ఐటమ్స్ అలా ఉంటాయి దాంట్లో. ఇక్కడ వచ్చేసరికి గ్రౌండ్ చూపిస్తాను. ఇదే గ్రౌండ్ మా కెఫ్టేరియా అక్కడ రైట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి ఉంటాయి, కానీ మ్యాక్సిమం జిమ్ పోతారు. ఇక్కడ కూడా అక్కడ కూర్చుంటారు మా అందరు. ఈరోజు వచ్చేసరికి మ్యాచ్ జరుగుతుంది సీనియర్స్కి, అందుకే కొంతమంది వచ్చారు. మామూలు అయితే ఇక్కడ చాలా చెట్లు నేను కానీ కొట్టేశారు. అక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంటుంది మామ. ఏమైనా ఫంక్షన్స్ చేయాలనుకుంటే ఇక్కడే జరుగుతాయి. మాకు గ్యాదర్ అంతా ఇక్కడే కావాలి అందరూ, కాలేజ్ మొత్తం. అక్కడ స్ట్రైట్ చూసుకుంటే బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది మామ. పక్కనే రైట్ సైడ్ చూసుకుంటే వాలీబాల్ కోర్ట్ ఉంటుంది. సాయంత్రం అయిపోయినాక కాలేజ్ అవర్స్ అయిపోయినాక ఆడుకోవచ్చు మామ. ఇక్కడ ఫుట్బాల్ కూడా ఆడుకోవచ్చు. ఇంకా పక్కనే డెంటల్ కాలేజ్ కూడా ఉంటుంది మా పుల్ల. ఇదే మా ఓపెన్ ఎయిర్ థియేటర్. ఇక్కడ నుంచి అన్నీ జరుగుతాయి ఫంక్షన్స్ అనేటివి. ఇప్పుడు మీకు వెబ్సైట్ యొక్క కట్ ఆఫ్ చూపిస్తాను మా కాలేజ్ గురించి. ప్రతి డిపార్ట్మెంట్ చెప్పలేం కాబట్టి డిస్ప్లే చేస్తాను, ఇక్కడ చూడండి పాస్ చేసుకొని.
ఇది మా క్యాంపస్ టూర్. మీకు ఒకవేళ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా అని కామెంట్ చేయండి. మేము రిప్లై చేయడానికి ట్రై చేస్తాము. ఉంటామమ్మా, బాయ్.